మీ ఎందుకు వచ్చిందో మీ అందరికి కూడా తెలుసు. ఓడిపోయినా నేను, నా మీద పెద్ద బాధ్యత లేదు. అయినా మా చేతి గుర్తే రాష్ట్రంలో వచ్చింది, మీద గెలిచింది. ఇప్పుడు ఏదైనా పని పడ్డారన్నా మా చేతి గుర్తో లేయాలి కదమ్మా. ఇక నేను ఓడిపోయినా అని నేను మనసులో పెట్టుకుంటే నేను దొంగ ఊరుకున్నా. అయితే నేను ఓడిపోవాల్సిన గాను, కానీ ఆ దొంగ డబ్బుకు బాగా దొంగ సంపాదించి ఖర్చు పెడితే మీరు అందరు పాపం తెలక అది ఓదిచ్చి ఇచ్చిర్రు అనుకున్నారు. ఆయన దొంగతనం చేసిందని మీకు తెలియదు. ఏం బాధ లేదమ్మా, పర్లేదు. మీ అందరికీ తెలుసు, ఉపాధి హామీ ఈ పనిని మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ 15 ఏళ్ల కింద. అప్పుడు ఎంత కూలిందో ఇప్పుడు అంతే కూలింది. పెరిగిందా మీ కూలి? పెరగలే. కానీ మీ నూనెలు, పప్పులు, సబ్బులు అన్నీ ఇవి ధరలు అయితే పెరిగింది. ఇది ఒక్కటే పెరగలే. అమ్మ నేను అడిగిందని చెప్పు, ఇక నేను చెప్పుకుంటా అత్త. పెరిగింది, ఇది పెరగలే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే కేంద్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినారు మనకి ఇక్కడ. రాహుల్ గాంధీ గారు అక్కడ ప్రధానమంత్రి అయితే మీ యొక్క కూలీని కొద్దిగా వెనక జరుగురంతా, మీ యొక్క కూలీని 150 రూపాయలు ఏదైతే ఇస్తుందో దాన్ని 300 నుంచి 400 రూపాయలకు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇక పని ఇప్పుడు ఎట్లుంది, మీకు కొలత గీస్తారు, కొలత ఇలా కొట్టకపోతే మీకు పైసలు తక్కువ చేస్తున్నారు. మేమేం ఆలోచిస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటే, ఈ కొలత రేపని వేసుకుని పైసలు ఇచ్చేమని ఆలోచిస్తుంది. ఇవన్నీ జరగాలి. ఎలక్షన్ కాదు, నా పని అయిపోయింది. 5 ఏళ్ళ దాకా నాకు లేదు. ఇక నాకేమన్నా ఉంటే మీ పేదలకు అవసరం అయితే సేవ చేసి పెట్టుడే. నేను ఎందుకంటున్నా, ఇక్కడ రాష్ట్రంలో మన పార్టీ ఉంది. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి, నేను ముఖ్యమంత్రి కూడా దగ్గరికి అడుగుతా, సార్ నాకు ఈ పని చేయగలకు, ఈ పని కావాలని అడుగుతా. ముఖ్యమంత్రి అరే నువ్వు ఓడిపోయినావు కదా అంటాడు. ఏమో అంతే కదా, నీకేం బాధ అంటాడు. నేను చెప్తా, నేను ఓడిపోయినా సార్, నా పార్లమెంట్ ఎలక్షన్లో మా చేంగల్ గ్రామస్తులు ఓట్లు వేయమంటే నా బాగా ఓట్లు వేసింది సార్, ఈ పని చేసేమని అడిగేంత బలవంతుని ఏం మాత్రం అడిగేందుకు వచ్చిన మీ దగ్గర. నేను ఏమమ్మా చేస్తారా లేదా? 10 ఏళ్ళు అధికారం ఉంది టీఆర్ఎస్ పార్టీ. 10 ఏళ్ళ రుణమాఫీ వేయలే, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా అని ఇయ్యలే, 3 ఎకరాల భూమి ఇస్తా అని ఇయ్యలే. మొన్న ఎలక్షన్ అప్పుడు ఏం చెప్పిండు ప్రశాంత్ రెడ్డి? వాళ్ళు ఓడిపోతానట, మేము గెలుస్తానట, మీకు పింఛన్లు రావట, భయం పెట్టిండు మీ అందరినీ. ఇప్పుడు వాళ్ళు ఓడిపోయినా కానీ కాంగ్రెస్ పార్టీకి వెళ్తే మీ పింఛన్లు వస్తున్నాయి కదా, అందరి మీ పింఛన్లు వస్తున్నాయి, మీకు ఉచితంగా బస్ ప్రయాణం చేస్తున్నారు, మీ ఇంటి కరెంట్ బిల్ ఉచితమైంది, మీకు 500 రూపాయలు సిలిండర్ అయింది, 30,000 ఉద్యోగాలు ఇచ్చిండ్రు. సిలిండర్ ఇచ్చేది, డీజిల్ అమ్మేది, ఈ బైక్లకు పెట్రోల్ అమ్మేది పువ్వు గుర్తోడు కేంద్రం. కుదురుతలేదు, ఆడు కుదరనియాడు. ఎందుకంటే మళ్ళీ ఏడ పేరు కాంగ్రెస్ వాళ్ళకి వస్తుందని కుదరనియాడు. అర్థమవుతమ్మా? అందుకే ఏం చేసింది, ఇది చేసింది. ఇక మా అమ్మ రుణమాఫీ అడుగుతుంది. అమ్మ రుణమాఫీ ఇప్పుడు 3 వస్తువు 4 నెలలు అయింది. అన్నీ ఒక్కసారి కావు కదా. మిరుగు దాకానేమో ఎలక్షన్ పనే ఉంది. 2 నెలల కింద చాలా అయిందంటే 2 నెలలు, మళ్ళీ 2 నెలల దాకా ఎలక్షన్ ఉంది. ఎలక్షన్ అయిపోయినాక 2 నెలల్లో మీకు ప్రతి ఒక్కరికి బియ్యం కరెక్ట్ ఇస్తారు కాంగ్రెస్ పార్టీ. 15 ఆగస్టుకు మీకు ఎవ్వరికి రుణమాఫీ ఉన్న 90 రుణమాఫీ కాకపోతే ముఖ్యమంత్రి గారు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. బరాబర్ బాజాప్తీ చేస్తున్నాడు ముఖ్యమంత్రి. చేయకపోతే నాది బాధ్యత. 90 గ్రాండ్ అందరు 90 గ్రాండ్ కూర్చొని అవుతుంది. రైతు బంధు కూడా పడుతున్నది, అది 7,000 గీయాల, మళ్ళా పంటకెళ్ళి చేస్తారంట. ఇప్పుడు భూమి లేని వాళ్ళకి మాది ఏందని అడుగుతారు. మళ్ళా నువ్వు అడుగుతున్నావు. భూమి లేని వాళ్ళకి కూడా ఏడాదికి 15,000 ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ ఇస్తానది ఇస్తుంది. ఏమైంది, కొంచెం 100 రోజులు ఇస్తామన్న మాట వాస్తవం. కానీ సర్కారులకు రాక ఏం చేసిరంటే, కేసీఆర్ ఏడాది లోపల వచ్చి ఆమ్దాన్ని కూడా తెప్పించుకొని తినేసిరు, మొత్తం దొంగతనం చేసి పడేసారు. అందుకే జైళ్ళ చుట్టూ, కేసుల చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళు. మేము ఇస్తా అని చెప్పలే. ఇంకా ఇల్లు ఆయన ఇచ్చిండు, ప్రశాంత్ రెడ్డి పేపర్ ఇచ్చిండు. పేపర్ పనికి రాదని చెప్పిన. విధి విధానాలు ఉంటాయి. పెద్ద 500 గజాలలో కట్టుకుంటామంటే ఇయ్యారమ్మా, పేదోళ్ళకి ఇస్తారు. ఇప్పుడు ఇండ్లు ఇస్తామంటే నాకు కూడా కావాలంట. నేను అద్దా అంట 5 లక్షలు నాకు అద్దా.
ఈయన కూడా చేయగలంటాడు, ఈయన కూడా అంటాడు 20 బిఘల భూమి ఉన్నది, పెద్ద బంగ్లా ఉన్నది, నేను కూడా కట్టుకుంటా అంటాడు. 5 లక్షలు అంటే 4,000 2,000 పింఛన్ వదులుతారేమో, 5 లక్షలు వదులుతారా? ఇవి వాళ్ళకి ఇస్తామంటే ఇల్లు లేని వాళ్ళకి ఇస్తాం. ఇల్లు లేని వాళ్ళకు జాగాల ఇంతలా కట్టుకున్న వాళ్ళకి ఇస్తాం. మీరు పెద్ద 4 అంతల బంగ్లా కట్టుకుంటా మీకు ఇవ్వండి ఇయ్యారమ్మా. ఇప్పుడే చెప్తున్నా, మీ మోచేదుకు బెల్లం పెట్టిపోదందుకు రాలే నేను. అందరికి ఇల్లు లేని వాళ్ళకు పేదోళ్ళకి వస్తాయి. పైసలు వాళ్ళకి చేదు కాదు, అందరికి ఇష్టమే అమ్మ. అదే చెప్తున్నా కదా, ఎన్ని ఇండ్లు వస్తే మీకే, మీ మహిళా సంఘాలకు అప్ప చెప్తా, మీరే ఇండ్రు వాళ్ళకి ఇవ్వాలి. నాకు అంటాడు చేయగలకు ఒక 30 ఇండ్లో 40 ఇండ్లో ఇస్తా అంటాడు. పేపర్లమ్మా మిమ్మల్ని ఓట్ల గురించి ఇస్తున్నా అని చెప్పిన. నేను మోమాటని చెప్తున్నా, పెద్ద ఇల్లు కట్టుకుంటాడు గీయమని చెప్తున్నా. ఇప్పుడు కూడా చెప్తున్నా, మళ్ళా మీరు ఓట్లు వేపించుకున్నాక వచ్చినాక మీ దగ్గర ఒక చిన్న ఓట్టుకునే పైసలు రావు. ఇన్నేళ్ళే మన భూమి మీదకి వచ్చి 40-50 ఏళ్ళే అన్ని వచ్చినాయి. టైం పడుతుంది, చేపిస్తామా. ఇవాళ మీకు CMRFలు కావాలన్నా మేము ఇవ్వాలా, మీ దవాఖానలకు బిల్లు పెట్టుకోవాలన్నా మేము ఇప్పియాలా. నేనేం అడుగుతున్నా అంటే, నా కోట ఏమని అడగడానికి రాలే, మీకు నేను పని చేసి పెడతా, నేను బలవంతుని ఏమని అడగడానికి మాత్రం వచ్చిన మీ దగ్గర. మొన్న వేయలేరు, బాధ లేదు, నేనే మనసులో పెట్టుకోలే, మరి మాకు ఈ ఊరో లోటు వేయలేరని. మొన్నటిది అయిపోయింది. మీరు ఊర్లలో ఆలోచించుకోండి, ఈ గుండాయుధం తగ్గిందా లేదా మీరు చేయంగా ఆలోచించుకోండి. వాళ్ళు ఉన్నాక మేము ఎట్లా జబర్దస్త్ చేస్తుండే, ఇప్పుడు మనం జబర్దస్త్ చేస్తుండ్రా ఊర్లలో? జబర్దస్త్ చేస్తుండ్రా? చేతుకునేది లేదు, లోపలే తనిపిస్తున్నా. ఒకటి పోరాళ్ళు ఆ గంజాయి తాగి ఖరాబ్ అవుతుండే, ఇప్పుడు ఊర్లలో గంజాయి కనిపిస్తుందా? గంజాయి కనిపిస్తలే. మీరు అడ్డు చోకిచ్చిర్రు అందరూ, మీ కడత కొట్టిర్రా? మొన్నదాకా మీ అరుగోత ఉచ్చుకున్నారా గుండ కొడుకును? ఒక్కొక్క బస్తాకు 6 కిలోలు 7 కిలోలు కొట్టిండ్రు. కాంగ్రెస్ పార్టీ కొట్టే అవకాశం ఇచ్చిందా? ఇవ్వలేరు కదా. కడత లేకుండా జోక్తున్నారు కదా. మీకు కడత లేకుండా జోక్పిస్తున్నాం, మీ పైసలు మీకు ఇప్పిస్తున్నాం. గంజాయిని బంద్ చేసినాం, ప్రశాంత వాతావరణం నెలకొన్నది గ్రామాలల్లో. బస్ కిరాయి ఫ్రీ చేసినాం, 500 సిలిండర్ ఫ్రీ చేసినాం, మీ ఇళ్ళ కరెంట్ బిల్ ఫ్రీ అయింది. మేము వచ్చి 4 నెలలు కాలేదు, ఇన్ని పనులు అయినాయి. జీరో బిల్ వస్తుంది. ఎవరికైనా బిల్ వచ్చింది ఉంటే కూడా మీరు కట్టకూరి.